ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికి సంబంధించిన అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ రెండు పార్టీల ఆవిర్భావం నుండి అంటిపెట్టుకొని ఉన్న దర్శి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అర్థం కాక వారి అధిష్టానం సంకేతం కోసం తహతహలాడుతున్నారు. అందరూ ఊహించినట్లుగానే అధికార పార్టీ అభ్యర్థిగా దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరును ఖరారు చేసిన నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులలో అసహనంతో కూడిన ఆందోళన మొదలైంది. కూటమిలో భాగంగా దర్శి అసెంబ్లీ టికెట్టు జనసేన పార్టీకే అన్న ప్రచారంలో భాగంగా క్రిస్మస్ వేడుకలను ప్రధాన ప్రచారంతో ఆర్భాటంగా దర్శికి అరంగేట్రం చేసిన గరికపాటి వెంకట్ను స్థానిక టీడీపీ జనసేన పార్టీ నాయకులు అనుకున్న మేరకు సహకరించకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఇరు పార్టీల నాయకులతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడిన గరికపాటి వెంకట్ అనంతరం దర్శిలో భారీ స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల పోటీల కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు చేరువయ్యారు. ఈ స్థితిలో గరికపాటి వెంకట్ స్థానిక నాయకత్వంతో కలుపుగోలుతనం లేక స్థానికేతరులను తన చుట్టూ ఉంచుకొని దర్శి నియోజకవర్గంలోని ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం బాహాటంగానే వినిపిస్తున్నది. దర్శి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తున్న మరో ప్రధాన సామాజిక వర్గ ఆ పార్టీ శ్రేణులకే కాక జనసేన పార్టీలోని వారికి కూడా గరికపాటి వెంకట పోకడ రుచించడం లేదని టీడీపీ జనసేన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ఈ నెల ప్రారంభంలో జరిగిన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలలో భాగంగా ప్రదేశానికి సంబంధించిన యజమానితో గరికపాటి వర్గీయులు వాగ్వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ స్థల యజమానికి సంబంధించిన సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండగా జరిగిన సంఘటన వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న సంబంధికులు తదుపరి బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల పోటీలలో చురుగ్గా పాల్గొనడం గమనార్హం. ఇంకా ఇలాంటి సంఘటనలు క్రమేణా ఎన్ని చూడవలసి వస్తుందోనని స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించిన మిగతా సామాజిక వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా గరికపాటి గట్టివాడే అన్న ఈ స్థితిలో దర్శి నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో గరికపాటి వెంకట్ సమీకరణ తీరు సక్రమంగా లేదని కొంతమంది టీడీపీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ గారికే సూచన చెప్పినట్లుగా తెలిసింది. అంతేకాక దర్శి నియోజకవర్గానికి గరికపాటి వెంకట వచ్చినప్పటి నుండి జరిగిన పరిణామాలు, పార్టీ బలోపేత పటిష్టతకు సంబంధించిన పరిస్థితులు జనసేన పార్టీ అధిష్టానానికి తెలియచేసినట్లుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలియచేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనిగిల్లో ప్రచార ప్రారంభ బహిరంగ సభకు ముందుగానే దర్శి కూటమి అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పిన జిల్లా పార్టీ నాయకుల మాటలు ప్రచారంగానే తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదని స్థానిక టీడీపీ జనసేన పార్టీ నాయకులు అయోమయ ఆలోచనలతో లెక్కలు వల్లెవేస్తున్నారు.